మా అధ్యక్షుడికి నేను ఒక సలహా చెప్తున్నా. మనకు 2019లో చాలా పంచాయతీల్లో లోకల్ బాడీ ఎలక్షన్ చేశాం. ఆ రోజు ఏ లీడర్ అయినా వచ్చి మీకు ఆర్థికంగా మేము సహాయం చేస్తాం, ఏదైనా రచ్చ జరిగితే మేము ఉంటామని ఎటువంటి లీడర్లు రాలేదు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఇన్ఛార్జ్ గారు చంద్రనాయుడు గారు భుజాన్ని ఎత్తివేసుకుని అప్పటి నుంచి ఆయన ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తలకు అండదండలుగా ఉంది. మన పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎన్ని తూర్లు మన సమస్యల మీద పోరాటం చేశాం. ఇదంతా ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బూతులు కబ్జా చేయాలనుకున్నప్పుడు, బూతులు కాపాడాలనుకున్నప్పుడు కార్యకర్తలు మనం కాపాడుకున్నాం బూతులు. కానీ ఎవరైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు అధైర్యపడుతున్నారు కార్యకర్తలు అనేది అర్థం కావడం. అధ్యక్షుడికి రూరల్ మండలంలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయండి. మన అందరినీ లీడర్లు, ఏ గ్రామంలో ఆ గ్రామ అధ్యక్షుడు సుప్రీం, మండల పరిషత్ ఎడాప్టీ డిపార్ట్మెంట్, కాన్స్టిట్యూన్సీ లీడర్ కావచ్చు, పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. పార్టీ అధ్యక్షుడు తెలియకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఒక గ్రామానికి వెళ్ళాలంటే గ్రామాధ్యక్షుడు తెలియకుండా ఏ లీడర్ కూడా ఆ గ్రామానికి పోవు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఉంది. కానీ రాజంపేటలో కొత్తగా వచ్చిన లీడర్లకు ఇవన్నీ తెలియదు. వాళ్ళకు మనుషులు కావాలి, చేయాలి. నేను తప్పుగా అనుకోకుంటే ఒక మాట, ఈ సభ పెట్టాలంటే లీడర్లు 10 లక్షలు రావాలి. ఇప్పుడు ఎవరున్నా డబ్బులు పెట్టి ఇక్కడ సభ చేస్తున్నామా? ఇంతమంది కార్యకర్తలు సమావేశానికి మండల అధ్యక్షుడు చెప్తే ఇంతమంది వచ్చాం. ఒక సమస్య జరిగితే ఇంతమందిలో 25% వస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ సమస్య జరిగిపోదా? అవన్నీ మనం ఆలోచన చేద్దాం. మండలంలో ఒక 20 మంది అన్ని గ్రామాల నుంచి తమలైన లీడర్లు ఉన్నాం. 20 మందిలో ఒక 5 మంది సమస్య మీద రోజు మిగతా వాళ్ళ పనులు ఉన్నాయి. కానీ మనం పోరాటం చేస్తే మనకు కావాల్సిన మనుషులు ఒక 100 మంది పోతే అన్యాయాన్ని మనం నిలదీయలేమా అని అడుగుతున్నాం. నాకు ముఖ్యంగా ఈరోజు ఈ పదవి రావడానికి కారణం నా కష్ట ఫలితంలో నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్న గ్రామ పార్టీ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు, గ్రామాల్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, నేను ఎప్పుడు పిలిపించినా 100 మంది కావాలి, 100 మంది, 150 మంది పోలీస్ స్టేషన్లు, కేసులు వారికి భయపడకుండా నా వెంట మీరు నడిచిన దానివల్లే మీ కష్టమే నాకు ఈరోజు ఈ పదవి వచ్చేదానికి కారణం. ఎందుకంటే రాజంపేట కాన్స్టిట్యున్సీలోనే నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ టైం నాకు ఎందుకు ఇచ్చారంటే నేను చెప్తున్నాను. క్లస్టర్ పరిధిలో ఏ కార్యక్రమం పెట్టుకున్నా కార్పొరేషన్లో 0 క్లస్టర్ ఉంది. లోకేష్ బాబు గారు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీలో వాళ్ళ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మనం తెలియకుండానే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే మనం ఏ కార్యక్రమంలో తోలుకున్నారో చేసామో చూస్తే ఆ ఫోటోలు తీస్తే మనం ఎన్ని కార్యక్రమాల్లో మన ఫోటోస్ అన్ని పార్టీ ఆఫీస్లో కనిపిస్తాయి. అటువంటి సిస్టంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. వాళ్ళు కొత్తగా వచ్చారు, పనిచేసుకోబోతున్నారు, చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం ఆఫీసులకు పోవడం తగ్గించాం. ఎందుకంటే పోతే పని జరగదో మీరే కాదు, నేను మా వాళ్ళందరూ చెప్తాను. అయినా మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళము ఇక్కడ పార్టీలు సర్దుబాటు మీరు గొడవలు అన్నీ ఏం పోవద్దు. మీ పనులు ఏమన్నా ఉంటే మీరు సొంత పనులు చేసుకోండి, నా పనులు నేను చేసుకుంటాను, నేను నా పనులు చేసుకున్నాను పోయా. కానీ పార్టీ నా కష్టం గుర్తించి నాకే ఎటువంటి పదవి అడిగిన వాడికే పదవి ఇచ్చారంటే పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి తెలుసు. మీరు ఎక్కడ అధైర్యపడద్దు. పార్టీ ఉంటుంది. రూరల్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కటి
అందరికీ తెలుసు. వైసీపీ దుర్మార్గమైన పాలనలో ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ముందు టైం ఉంది. కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ చాలా మంది లీడర్లు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే మనవి చేస్తున్నాం. మీ సొంత పనులు ఏమున్నా మీకు ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోండి. ఏదో డీలర్షిప్లో ఆయా పోస్టులో ఆ పోస్టులో అవి వచ్చినప్పుడు గ్రామాల్లో కష్టపడిన కార్యకర్తలను మేమందరం కమిటీ చేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకి ఇస్తాము. మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి వర్కులు వచ్చినా ఏమొచ్చినా అందుకు కూడా మాతో సమానంగానే అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం కార్యకర్తలు రాజంపేటలో చాలా ఆర్థికంగా నష్టపోయినారు. ఆ నష్టాన్ని పూడ్చాలంటే మేమందరం కూడా కొత్తగా వచ్చిన తెలుగుదేశం మాకు 2 సంవత్సరాల అవకాశం ఇవ్వని ఈ సభా వేదికగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్య గారికి, కమిటీ ఆర్గనైజర్స్ గారికి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. సమయం దాటిపోతూ ఉంది. మళ్ళీ ఇంకొక రోజు కూర్చున్నప్పుడు చేస్తాం. మేమందరం మండలంలో ఉన్నాము, క్యాస్ట్ వైజో గ్రామ వైజో అందరం కూర్చొని ఒక కమిటీ చేసుకుంటాం. మీరు ఏ సమస్య ఉన్నా క్లస్టర్ వైజ్గా నాకు ఏ రోజైనా చెప్పచ్చు. ఏ సమస్య ఉన్నా నేను అటెండ్ అవుతాను. అదేవిధంగా మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్య గారికి మనకి రోజు ఎవరు అధ్యక్షుడు మండలంలో అంటే సుప్రీం మండల అధ్యక్షుడే. ఈ వర్కులు ప్రపోజ్ పెట్టాలన్నా, ఇంకోటి పెట్టాలన్నా, ఏ గ్రామంలో ఏముండాలన్నా మండల అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టుకోవాలి.